వెల్కమ్ టు బీ క్లాసెస్. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ఫాల్ట్ అంటే ఏంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది నా పవర్ సిస్టమ్ యొక్క ఓవర్లుక్ ఇలా ఉంటుంది. పవర్ సిస్టంలో పవర్ని జనరేట్ చేశాను, తర్వాత ఈ వైర్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేశాను, డిస్ట్రిబ్యూట్ చేశాను, ఫైనల్గా నా కన్జ్యూమర్స్కి సప్లై అనేది ఇచ్చాను. సో ఇది నా లోడ్, ఇది నా సోర్స్, ఇది పవర్ సిస్టమ్ యొక్క ఓవర్. అంటే నేను ఈ జనరేషన్లో నేను జనరల్గా 3 ఫేజ్ పవర్ని జనరేట్ చేస్తాను, ఆ 3 ఫేజ్ వోల్టేజెస్ని జనరేట్ చేస్తాను. జనరల్గా ఈ 3 ఫేజ్ వోల్టేజెస్ అనేది ఎలా ఉంటాయంటే బ్యాలెన్స్ కండిషన్లో ఉంటాయి. బ్యాలెన్స్డ్ వోల్టేజెస్ అనేటివి జనరేట్ చేస్తాను. ఈ బ్యాలెన్స్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఈ 3 మ్యాగ్నిట్యూడ్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఈ ఆర్వైబి అనేటివి 120 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్లో షిఫ్ట్ అయి ఉంటాయి. సో మనకు వెక్టోరికల్గా ఇలా చూడొచ్చు. సపోజ్ ఇది నా ఆర్ ఫేజ్ అనుకుంటే దీనికి 120 డిగ్రీస్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్తో వై ఫేజ్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఇలా డిస్ప్లే అయి ఉంటుంది. 120 డిగ్రీస్. అదేవిధంగా బి ఫేజ్ అనేది ఆర్వైబికి ఆర్కి వైకి 120 డిగ్రీస్లో డిస్ప్లే అవుతుంది. సో దీన్నే బ్యాలెన్స్డ్ వోల్టేజెస్ అని అంటారు. జనరల్గా మనం బ్యాలెన్స్డ్ వోల్టేజెస్ జనరేట్ చేసి లోడ్కి సప్లై ఇస్తాం. సో లోడ్కి సప్లై ఇవ్వగానే లోడ్ సైడ్ మనకు మన రిక్వైర్మెంట్ బట్టి డివైసెస్ అనేటివి ఉంటాయి. ఈ డివైసెస్ అనేటివి రేటెడ్ వోల్టేజ్ అండ్ కరెంట్తో రేట్ చేయబడి ఉంటాయి. మనకు తెలుసు, అంటే పర్టికులర్ డివైస్ అనేది ఫలానా వోల్టేజ్, ఫలానా కరెంట్, అంతవరకు మ్యాక్సిమం లిమిట్స్, వాటిని రేటెడ్ వాల్యూస్ అని అంటారు. సో ఈ బ్యాలెన్స్డ్ సప్లై ఇలా ఇవ్వడం వల్ల, లోడ్కి ఇవ్వడం ద్వారా ఇవన్నీ వర్క్ అవుతూ ఉంటాయి నార్మల్ కండిషన్లో. సపోజ్ కొన్ని కండిషన్స్లో ఏం జరుగుతుంటుందంటే మనకు జనరల్గా ఈ యొక్క టోటల్ ఎంటైర్ పవర్ సిస్టమ్ డ్యూ టు ఓవర్ వోల్టేజెస్ ఆర్ ఓవర్ కరెంట్స్ ద్వారా ఈ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్ ఒక్కోసారి ఇలా ట్రాన్స్మిషన్ లైన్స్లో ఒక్కోసారి ఈ లైన్స్ ఇలా బ్రేక్ అయ్యి గ్రౌండ్ని టచ్ అవుతూ ఉంటాయి. ఇలా ఓవర్ వోల్టేజెస్ ఆర్ ఓవర్ కరెంట్స్ ద్వారా ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఈ లైన్స్ బ్రేక్ అయ్యి గ్రౌండ్ని టచ్ అవ్వడాన్ని ఫాల్ట్ అని జనరల్గా అంటాం. ఇలా ఫాల్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బ్యాలెన్స్డ్ వోల్టేజెస్, మనం జనరేట్ చేసిన బ్యాలెన్స్డ్ వోల్టేజెస్ ఏవైతే ఉంటాయో అవి లోడ్ దగ్గరకు వచ్చేగాలికి అన్బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇలా అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల నా డివైసెస్ అనేటివి డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే ఇక్కడ ఫాల్ట్ వల్ల ఫ్లో అయ్యేటటువంటి కరెంట్ అనేది రేటెడ్ వాల్యూస్ కంటే హై అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అందువల్ల నా డివైసెస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. సో మెయిన్గా మనకు ఈ ఫాల్ట్ అనేది దేని వల్ల క్రియేట్ అవుతుంది? రెండిటి వల్ల క్రియేట్ అవుతుంది. ఒకటి ఓవర్ వోల్టేజెస్, రెండోది ఓవర్ కరెంట్. ఓవర్ కరెంట్ అంటే ఓవర్ లోడింగ్ అని మనం అనుకోవచ్చు. సో ఈ రెండు కాజెస్ వల్ల నాకు ఫాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక ఫాల్ట్ని క్రియేట్ చేయాలంటే నేను 2 పాయింట్స్ నాకు అబ్జర్వ్ చేయాలి. దేన్ని నేను ఫాల్ట్ అంటానంటే, సపోజ్ ఒక సిస్టము ఫాల్ట్ పాయింట్కి ముందు బ్యాలెన్స్డ్ వోల్టేజెస్ని బేర్ చేస్తుంది. అంటే ఫాల్ట్కి ముందు బ్యాలెన్స్డ్ వోల్టేజెస్ ఉన్నాయి, ఫాల్ట్ తర్వాత అన్బ్యాలెన్స్ అయినాయి, అండ్ కరెంట్ కూడా అనార్మనస్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి. సో నేను ఫాల్ట్గా కన్సిడర్ చేయాలంటే దేన్నైనా ఒకటి అన్బ్యాలెన్స్ అవ్వాలి వోల్టేజెస్, అండ్ కరెంట్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో ఈ రెండు ఓకే అయితేనే దాన్ని ఫాల్ట్గా కన్సిడర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, ఇప్పుడు ఇది ఫాల్ట్ పాయింట్. ఫాల్ట్కు ముందు బ్యాలెన్స్ వోల్టేజెస్ అనేటివి జనరేట్ అవుతుంది. లెట్స్ సే బ్యాలెన్స్ వోల్టేజ్ అంటే ఇందాక మనం చూసాం కదా, 3 ఫేజ్ మ్యాగ్నిట్యూడ్ అన్ని ఈక్వల్గా ఉంటాయి, అండ్
ఇది y, ఇది b. 120 degrees సపరేట్ అయి ఉంటాయి 3. 120 degrees ఫైన్. సో ఇది ఫాల్ట్కు ముందు బ్యాలెన్స్ వోల్టేజెస్ అనేవి ఉన్నాయి. ఇన్ కేస్ ఒకనొక పాయింట్ వద్ద ఓవర్ వోల్టేజెస్ ఓవర్ కరెంట్ ద్వారా ఫాల్ట్ అనేది క్రియేట్ అయింది. దీని తర్వాత సేమ్ బ్యాలెన్స్ వోల్టేజెస్ క్రియేట్ అయినాయి అనుకుందాం. సో దీని తర్వాత బ్యాలెన్స్ వోల్టేజ్ క్రియేట్ అయినాయి అనుకుందాం. బట్ ఈ బ్యాలెన్స్ వోల్టేజ్ క్రియేట్ అయ్యి అండ్ ఫ్లో అయ్యేటువంటి కరెంట్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంది. సో ఇది ఒక కండిషన్. ఇంకొక కండిషన్ తీసుకుంటాం. ఇది ఫాల్ట్కు ముందు రెస్పాన్సెస్ అనేటివి బ్యాలెన్స్లో ఉన్నాయి. ఫాల్ట్ తర్వాత అన్బ్యాలెన్స్ అయినాయి అండ్ కరెంట్ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. సో అన్బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ అన్బ్యాలెన్స్ అంటే వెక్టర్స్ ఇలా ఉంటాయి అండ్ ఇది కరెక్ట్గా 120 degrees అవ్వాల్సిన అవసరం లేదు. వాటి ఇష్టం వచ్చిన యాంగిల్స్లో డిస్ప్లే అయి ఉంటాయి. అండ్ మ్యాగ్నిట్యూడ్ చూసారా, మ్యాగ్నిట్యూడ్ కూడా నాకు డిఫరెంట్గా ఉంది. సో బ్యాలెన్స్ అంటే ఇందాక మనం చూసాం, బ్యాలెన్స్ అంటే ఇది, బ్యాలెన్స్ అంటే సేమ్. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్కి వద్దాం, కంక్లూజన్కి వద్దాం. చూసారా, ఈ టైప్ ఆఫ్ ఫాల్ట్ని అంటే ఫాల్ట్కి ముందు బ్యాలెన్స్లో ఉంది, ఫాల్ట్ తర్వాత కూడా బ్యాలెన్స్లోనే ఉంది, బట్ ఈ యొక్క కరెంట్ అనేది రేటెడ్ కరెంట్ కంటే ఎక్కువ ఉంది. సో అందుకోసమని దీన్ని చూస్తే మనం సిమెట్రికల్గా ఉంది కదా, ఫాల్ట్కి ముందు ఫాల్ట్కి తర్వాత సిమెట్రికల్గా ఉంది. ఫాల్ట్కి ముందు బ్యాలెన్సే, ఫాల్ట్ తర్వాత కూడా బ్యాలెన్స్. ఇటువంటి ఫాల్ట్ని సిమెట్రికల్ ఫాల్ట్స్ అని అంటారు. మరి ఇక్కడికి వచ్చేగాలికి నెక్స్ట్ సెకండ్ కండిషన్లో, ఇది ఫస్ట్ సెకండ్ కండిషన్లో చూస్తే ఫాల్ట్కి ముందు రెస్పాన్సెస్ అనేది బ్యాలెన్స్లో ఉన్నాయి, ఫాల్ట్ తర్వాత అన్బ్యాలెన్స్ అయినాయి అండ్ హ్యూజ్ అమౌంట్ కరెంట్ అనేది ఫ్లో అయింది. సో ఫాల్ట్కి ముందు బ్యాలెన్స్, ఫాల్ట్ తర్వాత అన్బ్యాలెన్స్. సో ఇది సిమెట్రికల్ కాలేదు, అందుకే దీన్ని అన్సిమెట్రికల్ అంటారు. అన్సిమెట్రికల్ ఫాల్ట్స్. సో ఫాల్ట్లో సిమెట్రికల్ ఫాల్ట్స్ ఉంటాయి, అన్సిమెట్రికల్ ఫాల్ట్స్ ఉంటాయి. క్లియర్. ఇప్పుడు మనం ఫాల్ట్కి రీజన్స్ ఏమని చెప్పుకున్నాం? 2 రీజన్స్ చెప్పుకున్నాం. ఒకటి ఓవర్ లోడింగ్, ఇంకొకటి ఇన్సులేషన్ ఫెయిల్యూర్. ఓకే సార్. ఓవర్లోడింగ్ ఏంటంటే ఓవర్లోడింగ్ వల్ల ఏమవుతుంది? కరెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ కరెంట్ ఎక్కువ అవడం వల్ల టెంపరేచర్ పెరిగి ఏమవుతుంది? కండక్టర్ అనేది మెల్ట్ అయిపోతుంది. కండక్టర్ మెల్ట్ అయిపోవడం వల్ల నాకు ఓపెన్ సర్క్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఓవర్లోడింగ్ వల్ల మనకు ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్గా మనకు ఇది 3 ఫేజ్ వోల్టేజెస్తో డీల్ చేస్తూ ఉంటాం కదా. ఈ కరెంట్ ఓవర్లోడింగ్ వల్ల ఇది ఇలా మెల్ట్ అయిపోయింది అనుకోండి, ఇలా ఉంది, ఇది చూడడానికి ఓపెన్ సర్క్యూట్లా ఉంది. అందుకని దీన్ని ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అని అంటారు. సిమిలర్లీ ఈ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ దేని వల్ల వస్తుంది? ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది ఓవర్ లోడింగ్ ఆర్ ఓవర్ కరెంట్ వల్ల వస్తుంది. సో సిమిలర్లీ ఇన్సులేషన్ ఫెయిల్యూర్, సపోజ్ కొన్ని కండిషన్స్లో వోల్టేజెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. అంటే లైటనింగ్ వచ్చినప్పుడు, స్విచ్చింగ్ సర్జెస్ అంటే సడన్గా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల బయట మెరుపులు వచ్చినప్పుడు ఈ పవర్ సిస్టంలో వోల్టేజెస్ అనేటివి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజెస్ అనేది జనరేట్ అవుతాయి. ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కేబుల్స్ ఆర్ ఈ యొక్క వైర్స్ యొక్క ఇన్సులేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ ఇన్సులేషన్ డ్యామేజ్ అయినప్పుడు ఒకదానికి ఒక టచ్ అయినప్పుడు అప్పుడు నాకు ఫాల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఫాల్ట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ జనరల్గా 3 ఫేజ్ సప్లై, ఇది RYB. సో ఈ B అనే ఫేజ్ యొక్క ఇన్సులేషన్ డ్యామేజ్ అయ్యి అది గ్రౌండ్తో టచ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు దీన్ని లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అని అంటాం. సో ఇది మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది? షార్ట్ సర్క్యూట్లా ఉందా? అందుకోసమనే ఈ టైప్ ఆఫ్ ఫాల్ట్ని షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అని అంటారు.
సో దీన్ని షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ఆర్ షంట్ ఫాల్ట్. ఇది చూడడానికి షంట్ లెక్కన ఉంది కాబట్టి. సో దీన్ని ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ని నేను సిరీస్ ఫాల్ట్ అని కూడా అనొచ్చు. సిరీస్ ఫాల్ట్ అని కూడా అనొచ్చు. సో దీనిలో ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఫాల్ట్ అనేటివి 2 types, ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్. సో మనకు పవర్ సిస్టంలో వెరీ రేర్గా ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ అనేది కండక్టర్ మెల్ట్ అవ్వడం వల్ల వస్తుంది కదా, ఇటువంటి కండిషన్ మనం వేరే రేర్గా చూస్తూ ఉంటాం. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ మనం వెరీ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఇన్సులేషన్ ఫెయిల్ అయ్యి లైక్ గ్రౌండ్కి షార్ట్ అవ్వడం వెరీ ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్. ఈ ఓపెన్ సర్క్యూట్, ఈ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ నాకు సిమెట్రికల్ అండ్ అన్సిమెట్రికల్ ఫాల్ట్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ తీసుకుందాం. సపోజ్ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అంటే నేను 3 phase తో డీల్ చేస్తూ ఉంటాను కదా. జనరల్గా మనం 3 phase సప్లైతో డీల్ చేస్తుంటాం. ఇది 3 phase సప్లై. సో నేను లైక్ ఈ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది ఎన్ని రకాలుగా పాసిబిలిటీస్ మ్యాక్సిమం ఎన్ని రకాలుగా ఫాల్ట్ అనేది క్రియేట్ అవ్వచ్చు అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సపోజ్ ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్లో ఇది RYB కదా. సో ఆర్ ఫేస్ మాత్రమే ఓపెన్ అవ్వచ్చు, ఆర్ ఫేస్ ఒక్కటి మెల్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఆర్ ఫేస్ బి ఫేస్ రెండు మెల్ట్ అవ్వచ్చు, ఇది పాసిబిలిటీ. లేకపోతే ఆర్ ఫేస్ వై ఫేస్ బి ఫేస్ 3 మెల్ట్ అయిపోవచ్చు. సో ఈ 3 వేసే ఉన్నాయి మనకు పాసిబిలిటీస్. ఈ 3 వేస్, ఈ 3 పాసిబిలిటీస్లో నాకు ఓపెన్ సర్క్యూట్ అనేది ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది క్రియేట్ అవ్వచ్చు. దీంట్లో ఈ 2 కండిషన్లో 1 and 2 కండిషన్లో దీన్ని ఫాల్ట్గా నేను కన్సిడర్ చేస్తాను. దీన్ని ఫాల్ట్గా నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇది జస్ట్ ఓపెన్ సర్క్యూట్లా ఉంది కదా. నాకు ఫాల్ట్గా కన్సిడర్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? అన్బ్యాలెన్స్ అవ్వాలి, రెస్పాన్సెస్ అనేటివి అన్బ్యాలెన్స్ అవ్వాలి అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే జస్ట్ లైక్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఈ కండిషన్లో ఇది అన్బ్యాలెన్స్ కావాలి. జస్ట్ ఓపెన్ సర్క్యూట్, ఒక స్విచ్ని మనం ఓపెన్ చేసినట్టు. సో అందుకని ఈ థర్డ్ కేటగిరీని ఫాల్ట్గా మనం కన్సిడర్ చేయం. బట్ ఇది ఇక్కడ మాత్రము ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీని ఫాల్ట్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఫాల్ట్ తర్వాత జనరేట్ అయ్యేటువంటి రెస్పాన్స్ అనేటివి అన్సిమెట్రికల్ అండ్ అన్బ్యాలెన్స్. ఇక్కడ మాత్రం బ్యాలెన్స్డ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఫాల్ట్గా కన్సిడర్ చేయను. క్లియర్. ఇప్పుడు మనం షార్ట్ సర్క్యూట్ కొందాం. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ మనం జనరల్గా పవర్ సిస్టంలో ఎక్కువ చూస్తుంటాం. దీనికి పాసిబిలిటీస్, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్లో పాసిబిలిటీస్ ఏమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. 3 phase, ఇంకొక 3 phase, 3 phase, 3 phase, 3 phase. సో పాసిబిలిటీస్ ఏమున్నాయంటే సపోజ్ నాకు ఇది RYB, నాకు ఈ B ఫేస్ అనేది గ్రౌండ్ అవ్వచ్చు, లేకపోతే ఈ 2 ఫేస్లు అనేది టచ్ అవ్వచ్చు, లేకపోతే ఈ 2 ఫేస్లు టచ్ అయ్యి గ్రౌండ్ అవ్వచ్చు, అయితే ఈ 3 ఫేస్లు టచ్ అవ్వచ్చు, అయితే ఈ 3 ఫేస్లు టచ్ అయ్యి గ్రౌండ్ అవ్వచ్చు. సో నా మ్యాక్సిమం పాసిబిలిటీస్ షార్ట్ సర్క్యూట్లో ఇవే. సో దీన్నే లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అని అంటారు. లైన్ టు గ్రౌండ్, దీన్నే లైన్ టు లైన్ ఫాల్ట్ అని అంటారు. దీన్నే లైన్ టు లైన్ గ్రౌండ్ ఫాల్ట్ అని అంటారు. దీన్ని లైన్ టు లైన్ ఫాల్ట్ అంటారు, ట్రిపుల్ లైన్ ఫాల్ట్ అంటారు. దీన్ని ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అని అంటారు. సో షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ నాకు మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఇవే. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇందాక ప్రీవియస్ కేసులో లాగా ఇక్కడ చూసారా, ఈ 3 phase, ఈ ట్రిపుల్ లైన్ ఫాల్ట్ అండ్ ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనేటివి, వీటిల్ని ఈ రెండింటిని నేను సిమెట్రికల్ ఫాల్ట్స్ అని అంటాను. ఇవి సిమెట్రికల్ ఫాల్ట్స్. ఈ సిమెట్రికల్ ఫాల్ట్స్ అని ఎందుకంటానంటే ఫాల్ట్ తర్వాత కూడా వీటి యొక్క రెస్పాన్స్ అనేటివి బ్యాలెన్స్లో ఉంటాయి.
మరి బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఇది ఫాల్ట్గా ఎలా ఎందుకు కన్సిడర్ చేశారంటే ఈ బ్యాలెన్స్లో ఉన్నా కూడా ఇక్కడ ఫ్లో అయ్యేటువంటి కరెంట్ అనేది రేటెడ్ వాల్యూస్ కంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అందుకని ఈ ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అండ్ ట్రిపుల్ లైన్ ఫాల్ట్స్ అనేవి ఫాల్ట్స్గా కన్సిడర్ చేసాం. అవి సిమెట్రికల్ ఫాల్ట్స్ కేటగిరీ కిందకి వస్తాయి. సో ఇవి అన్సిమెట్రికల్ ఫాల్ట్స్. సో ఇవి అన్సిమెట్రికల్ ఫాల్ట్స్. సో మన పవర్ సిస్టంలో జనరల్గా లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. సో దీనికి పాసిబిలిటీస్ 70% ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. అదే డబుల్ లైన్ ఫాల్ట్ ఓన్లీ 15% అండ్ డబుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ ఓన్లీ 10% అండ్ ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ ఓన్లీ 5%. ఇవి చాలా రేర్గా అప్రాక్సిమేట్లీ 1%. అండ్ మ్యాగ్నిట్యూడ్ వైజ్ చూసుకుంటే ఈ ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనేది వెరీ డేంజరస్. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనేది వెరీ డేంజరస్. అండ్ ఎక్కువగా మనకు పవర్ సిస్టంలో లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనేది వెరీ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. వెరీ ఫ్రీక్వెంట్ అండ్ ఇది మోర్ డేంజరస్. సో ఇది ఫాల్ట్ గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో లైక్ ఇప్పుడు మనం ఫాల్ట్ వల్ల మాకు డివైసెస్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయని చూసాం కదా. సో ఈ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే నేను ఒక ప్రొటెక్షన్ డివైస్ని నేను డిజైన్ చేసుకోవాలి. అందుకోసమని నేను ఫాల్ట్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఈ ఫాల్ట్ కరెంట్ని వేరియస్ నెట్వర్క్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఒక అనాలిసిస్ ఫాలో అయ్యి ఫాల్ట్ కరెంట్ని కనుక్కుంటాను. దాన్ని ఫాల్ట్ అనాలిసిస్ అని అంటారు. ఏమంటారు? ఫాల్ట్ అనాలిసిస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఫాల్ట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.